జిల్లా వెల్దుర్తి మండలం మన్నేవారి జలాల్పూర్ గ్రామంలోని శ్రీ కాళికామాత దేవాలయం వార్షికోత్సవ వేడుకలు ఏప్రిల్ 4వ తేదీ నుంచి నిర్వహిస్తామని గోనుగుంట నాగేశ్వర శర్మ తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏప్రిల్ 4, 5 తేదీల్లో 2 రోజుల పాటు నిర్వహించే వార్షికోత్సవ వేడుకల్లో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. 4వ తేదీ అమ్మవారికి పంచామృత అభిషేకాలు, అష్టోత్తర నామాలతో పూజా కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా పెద్ద ఎత్తున హోమ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. 2 రోజుల పాటు నిర్వహించే వార్షికోత్సవ వేడుకల్లో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని పిలుపునిచ్చారు. వెల్దుర్తి మండలం మన్నేవారి జలాల్పూర్ గ్రామంలో శ్రీ 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 మహాకాళి అమ్మవారి దివ్య ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం 3వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని అమ్మవారికి 4/4/2026 తేదీ శనివారం, 5/4/2026 తేదీ ఆదివారం రోజుల్లో అమ్మవారికి విశేషమైనటువంటి పూజ, హోమ, యజ్ఞ మహోత్సవ కార్యక్రమములు నిర్వహించడం కోసరంగా అమ్మవారి అనుగ్రహం అయి ఉన్నది. 4వ తేదీ ఉదయం అమ్మవారికి వేదపారాయణ, స్వస్తి, మంగళతోరణములు, మహాగణపతి పూజ, గోపూజ, స్వస్తి పుణ్యాహవాచన, సర్వతోభద్రమండల దేవతారాధన, ఉపపీఠ దేవతారాధన, మూర్తి హోమములు, అమ్మవారికి కోర్కెల మాల వేయుట, అదేవిధంగా సాయంత్రం కార్యక్రమంలో చాలామంది విశేషమైన దేవతలందరినీ ఆహ్వానం చేయుట, తర్వాత అమ్మవారికి విశేషమైన మహాప్రత్యంగిర హోమము, 5వ తేదీ ఉదయం మహాగణపతి పూజ, గోపూజ, మహాలింగార్చన, అమ్మవారికి 108 కలశముల చేత అష్టోత్తర శత కలశ అష్టబంధ మహాకుంభాభిషేక మహోత్సవ కార్యక్రమము, తర్వాత అమ్మవారి యొక్క ఏక పంచాశత్ శక్తి పీఠదేవత హోమాదులు మొదలైనటువంటి విశేషమైన కార్యక్రమములు 2 రోజుల పాటు అమ్మవారికి నిర్వహించబడుతూ ఉన్నాయి. 4వ తేదీ ఉదయం ప్రారంభమైన ఈ కార్యక్రమాలు 5వ తేదీ అన్నదాన కార్యక్రమంతో పండిత సత్కారంతో పూర్తవుతాయి. చుట్టుపక్కల గ్రామాల్లో వారు 50 మంది భక్తాదులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసినదిగా కోరుతూ ఉన్నాం. ఈ కార్యక్రమం అంతా శ్రీమాత వేద సంస్కృత పాఠశాల బృందము, తర్వాత గ్రామస్తుల సహాయ సహకారములు, కావేరీ సత్యనారాయణ ధర్మపత్ని సుశీల వ్యవస్థాపక ధర్మకర్తలు, వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి వారి ఆధ్వర్యంలో ఇంకా ఎంతోమంది కమిటీ సభ్యులైనటువంటి కొమిరిశెట్టి కృష్ణమూర్తి గుప్తా గారు, సూర్నేని రామారావు గారు, అయ్యోరి లక్ష్మణ గారు,